హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లోని వంకాయ ఉల్లికారం అయితే చేస్తున్నాను. ఈ వంకాయ ఉల్లికారం ఉంటుందండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోని ఈ వంకాయ ఉల్లికారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి స్వర్గం అండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇక ఈ వంకాయల్లోకి ఉల్లికారం మొత్తం వెళ్ళి ఆ ఫ్లేవర్ అంతా పట్టేసి వంకాయ ముక్క తింటున్నా కూడా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపించే కూర ఏదన్నా ఉంది అంటే ఈ వంకాయ ఉల్లికారమేనండి. అసలు అదేంటో కానీ వంకాయతో ఏది చేసినా కూడా సూపర్గా ఉంటుంది. వంకాయతో ఉల్లికారమే కాదండి, వెల్లుల్లిపాయ కారం చేసుకున్న సూపర్ ఉంటుంది. అసలు నమ్మరండి వంకాయ ఎలా ఉడుకుతుంది అని. ఇది నేను నాటు వంకాయలతో చేశాను, కానీ ఇక గుత్తి వంకాయతో చేసుకుంటూ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకైతే రెసిపీ షేర్ చేయాలనే ఆత్రంలో మామూలు వంకాయతోనే నేనైతే చేశాను. మీరైతే తప్పకుండా గుత్తి వంకాయతోనే చేయండి. అస్సలు వదలరండి. చికెను మటన్ ఏం సరిపోద్దండి దీని ముందు. ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉంటుంది. పైగా మాకు వంకాయలంటే చాలా ఇష్టం. మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా నేను. ఇక ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. దీనికోసం చూస్తున్నారు కదా మా చెట్టువి, ఇవి నాటు వంకాయలు అంటారు కదా, ఆ పొడుగు వంకాయలు. వాటినైతే తీసుకున్నాను. 10 పొడుగు వంకాయలకి 2 ఉల్లిపాయలు, అలానే 3-4 వరకు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ వంకాయలన్నిటిని అయితే చూపిస్తున్న విధంగా ఇలా గుత్తి వంకాయలు కట్ చేసినట్టుగా కూరకి కట్ చేసుకోవాలి. అసలు మీరు ఇది గుత్తి వంకాయలతో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకైతే రెసిపీ షేర్ చేస్తున్నాను కదా, మీరు తప్పకుండా చేయండి అలానే. స్టవ్ ఆన్ చేసి బాణీలోని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి వంకాయలన్నిటిని అయితే వేసేసుకొని బాగా దోరగా అయితే వేయించుకోవాలి. ఒక సైడ్ అయితే చెప్పాను కదా వేడి వేడి అన్నంలో బాగుంటుందని, అన్నం అయితే వండుతున్నానండి. చూస్తున్నారు కదండి, ఇంకా ఇది బాగా మగ్గిపోవాలి వంకాయ అనేది, దానికోసం మూత అయితే పెట్టాను. ఇంకా ఇటు సైడ్ అయితే మిక్సీ జార్లోని నేను కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని వేసేసి మెత్తగా పేస్ట్ అయితే చేసి పక్కన ఉంచుకున్నాను. చూస్తున్నారు కదా, వంకాయలు అయితే ఆల్మోస్ట్ బాగా వేగిపోయాయి, బాగా బంగారు రంగులో కూడా వచ్చేసాయి కదా. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే తీసేసి ప్లేట్లో అయితే ఉంచేసుకోవాలి. చూస్తున్నారు కదా, వంకాయ అనేది లోపల వరకు హల్వా అయినట్టు అయిపోయిందండి. అదే బాణీలోని ఆయిల్ అయితే అసలు యాడ్ చేయొద్దు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత వెంటనే మనం మిక్సీ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్, ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి, ఉల్లిపాయ పేస్ట్ అనేది కాస్త నీరు ఉంటుంది కదా, ఆ నీరంతా పోయి కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత వాటర్ ఉందో. ఇంకా దీంట్లోని చిటికెడు పసుపుని, అలానే మీ రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర పొడిని, గరం మసాలా పౌడర్ని, కూర కారంని కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. మనం ఇక్కడ ఏమేమి వేసుకోవాలో ఆ వేసుకునే మొత్తం ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, తక్కువ ఆయిల్ వేసాను కదా, ఈ ఉల్లిపాయలోకి ఈ ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవద్దు. ఆయిల్ అంతా పైకి రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోయింది. ఈ టైంలో మనం కట్ చేసి వేయించుకొని పక్కన ఉంచుకున్నాం కదా వంకాయలన్నిటిని కూడా యాడ్ చేసి, వంకాయలన్నిటి మనం తిప్పుకునేటప్పుడు ఈ వంకాయ అనేది విరిగిపోకుండా చక్కగా ఉల్లికారం కూడా లోపలికి వెళ్ళేటట్టు చూపిస్తున్న విధంగా అయితే తిప్పుకోండి. చూస్తున్నారు కదండి, బాగా కలిసిపోయింది కదా. ఇక వీటినైతే సర్వింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, బాగా అయితే వంకాయ కూర మంచిగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. వంకాయ వంకాయలాగే ఉండాలి, కానీ ఉల్లికారం మాత్రం లోపలికి వెళ్ళేలాగా కలుపుకోవాలి. మీరు కలుపుకునేటప్పుడు గరిటె కూడా చెక్క గరిటె అలాంటిది తీసుకున్నారంటే చక్కగా ఉంటుందండి. స్టీల్‌ది అలాంటివి తీసుకుంటే వంకాయ ఊరికనే విరిగిపోతుంది, పైగా ముక్కలు ముక్కలైపోతుంది. ఇక వేడి వేడి అన్నం అయితే పెట్టుకున్నాను. దాంట్లో ఈ వంకాయ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే ఉందండి ఎంత కమ్మగా ఉందో. నేను చెప్పడం కానీ కాదు, చాలా అయితే చాలా టేస్ట్ బాగుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వంకాయ ఉల్లికారం ప్లేస్‌లో వంకాయ వెల్లుల్లి కారం చేసుకున్నా కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.